కోర్టులో న్యాయం జరగడానికి ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే ప్రజా తీర్పు కోసం ప్రజల ముందుకొచ్చామని వివేకా కుమార్తె సునీత అన్నారు. షర్మిలను గెలిపించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రచారంలో సునీత అభ్యర్థించారు. 5 సంవత్సరాల క్రితం అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపినారు. నేను ఎక్కడో అమెరికాలో ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి వచ్చిన. అంత అన్యాయం చూసి సహించాలనా? ఎలా సహిస్తాను? మీ ఇంట్లో జరిగితే సహిస్తారక్క? ఇంత అన్యాయం మీ ఇంట్లో జరిగితే సహిస్తారన్నా? ఎట్లా సహిస్తాము? అందుకే ఈ పోరాటంలో కోర్టులు తీర్పు ఇచ్చేదానికి చాలా టైం పడుతుంది. కానీ కోర్టుల తీర్పు కంటే ప్రజా తీర్పు ఇంకా శ్రేయస్సు. అవునా కదన్నా అమ్మ? 5 సంవత్సరాల క్రితం అతి దారుణంగా